చాలామంది నేను పెట్టిన పోస్ట్‌కైతే అడుగుతున్నారు. ఏమైంది జారా బేబీకి ఏమైంది అని కామెంట్స్ చేస్తున్నారు. జారా 6 బేబీస్‌కి డెలివరీ చేసింది. 5 బేబీస్ చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. 6థ్ బేబీకి ఇమ్యూనిటీ తక్కువతో పుట్టింది. చాలా ఇమ్యూనిటీ లో. జారా పొట్టలో ఉన్నప్పుడు బేబీ అయితే సరిగ్గా ఫామ్ అవ్వలేదు. సరిగ్గా ఫామ్ అవ్వకుండా బయటకైతే వచ్చేసింది. 6థ్ బేబీ అనేది బయటకు వచ్చిందో జారా అనేది క్లీన్ చేసేసింది దాని బేబీని. క్లీన్ చేసేటప్పుడు ఏం చేసిందంటే జారా ఆ బొడ్డు చివరి వరకు కట్ చేసేసింది. ఎప్పుడైతే చివరి వరకు కట్ చేసేసింది బ్లడ్ రావడం స్టార్ట్ అయింది పప్పీకి అనేది ఆ పేగుల దగ్గర. ఇంకా బ్లడ్ రావడం స్టార్ట్ అయినప్పుడు కూడా జారానే క్లీన్ చేసింది. నేను అసలు మినిమం టచ్ చేయలేదు బేబీని. అదే క్లీన్ చేయాలి అని చెప్పి దాని చేతే క్లీన్ చేయించాను. ఇంకా క్లీన్ చేసిన వెంటనే నేను బెటాడిన్ అయితే పెట్టాను. బెటాడిన్ ఆయింట్మెంట్ అయితే పెట్టాను. సో పెట్టిన తర్వాత ఒక 1 అవర్లో నార్మల్ అయ్యింది. బట్ మిల్క్ తాగడం అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా జారావి. మదర్ మిల్క్ అనేది తాగితే దానికి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అసలు మినిమం మిల్క్ అనేదే కాదు కదా, మదర్ దగ్గరికి వెళ్ళట్లేదు. మదర్ చుట్టూ తిరుగుతుంది కానీ మదర్ మిల్క్ అనేది తాగట్లేదు. ఈవెన్ జారా కూడా చాలా ఫైట్ చేసింది దాన్ని కాపాడుకోవడానికి. నిజంగా జారాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా అన్ని పిల్లల్ని పక్కన పెట్టి ఈ పిల్లని మాత్రమే కేర్ తీసుకుంది జారా అయితే. అది అరిచినప్పుడల్లా నా దగ్గర వచ్చి చెప్తూనే ఉంది. అది తాగపోతే దాని మౌత్తో నాకేసి దాన్ని చాలా క్లీన్గా నీట్గా పెట్టింది. మదర్ పాలు అనేవి తాగట్లేదు కదా, సో ఇలాంటి పాలే మన కౌ మిల్క్ అయినా ఇవ్వచ్చా అని చెప్పి నేను డాక్టర్కి అడిగితే ఇవ్వచ్చు, ఏం కాదు అని చెప్పింది నా ఫ్రెండ్ అయితే. సో నేనైతే 1 అవర్కి ఆ 30 మినిట్స్కి 2 డ్రాప్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశాను. చిన్న బేబీ కదా, మినిమం 5 ml కన్నా ఎక్కువ ఇవ్వకూడదంట మిల్క్ అనేది. సో నేనైతే 1 డ్రాపర్తో 1 సిరంజ్ ఫస్ట్ వాడాను. దాంతో ఎక్కువ మిల్క్ వెళ్ళిపోతున్నాయని చెప్పి తర్వాత డ్రాపర్తో వేయడం స్టార్ట్ చేశాను. డ్రాపర్తో 1 డ్రాప్ అనేది వేసాక 1 డ్రాప్ అనేది వేసాను మిల్క్ అనేది. సో అప్పటి వరకు బాగానే ఉంది. ఫస్ట్ డే అయితే బతుకుతుంది అనే చిన్న హోప్తోనే ఉన్నాను. నేనైతే చాలా హోప్తో ఉన్నా, బతుకుతుంది అనే హోప్తోనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళైతే మేము ఎంత మనీ అయినా ఇస్తాము, ప్లీజ్ దాన్ని బతికించండి అని కూడా అన్నారు. దాన్ని బతికించుకుందామనే ఫైట్ చేశాను, చాలా ఫైట్ చేశాను. నైట్ టైం కూడా అది చాలా ఏడుస్తుంది ఆకలికి అని చెప్పి నేను అప్పటికి 1 అవర్కి లేచి దానికి మిల్క్ ఇచ్చేసే పడుకుంటున్నాను. నైట్కే దాని బాడీ మొత్తం కూల్ అయిపోయింది, చాలా కూల్ అయిపోయింది బాడీ అంతా. ఇంకా నాకు మార్నింగ్కి చిన్న హోప్ బతుకుతుందేమో. అప్పటికి కదులుతుంది, తల్లి చుట్టే కదులుతుంది, తల్లి దగ్గరికి వెళ్తుంది కానీ పాలు తాగట్లేదు. సరే మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను, ఇలా అవుతుంది మార్నింగ్ నుంచి. మళ్ళీ నేను మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేశాను కానీ మదర్ మిల్క్ అనేది తాగట్లేదు. తను అందప్పుడు ఫింగర్ అనేది దాని మౌత్ దగ్గర పెట్టు, లిక్ చేస్తుంది అంటే మదర్ మిల్క్ అనేది కంపల్సరీగా తాగుతుంది. ఒకవేళ లిక్ చేయకపోతే దానికి ఆక్సిజన్ అనేది అందట్లేదు అని చెప్పింది. అసలు నా ఫింగర్ పెడితే లిక్ చేయలేదు. ఫస్ట్ అయితే లిక్ చేయలేదు. నా ఫింగర్ అయితే దాని మౌత్ దగ్గర పెట్టాను, లిక్ చేయలేదు. ఇంకా ఫైట్ చేస్తుంది, బతకాలని ఫైట్ చేస్తుంది. ఊపిరి అనేది అందకపోవడంతో ఇంకా నేను మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసి అడిగాను, ఇలా వీడియో పెట్టాను, ఇలా అవుతుంది పప్పీకి, ఏం చేయాలి అని చెప్పి. సో తనైతే సజెస్ట్ చేసింది దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ పెట్టించు, దానికి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అందట్లేదు, ప్రాబ్లంగా ఉంది దానికి అని చెప్పింది. సో నేను వెంటనే మా తమ్ముడికి కాల్ చేస్తే మా తమ్ముడు వచ్చాడు. దాన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే, ఇక్కడ మా ఊర్లో హాస్పిటల్కి తీసుకెళ్తే పప్పిని చూసి బాగానే ఉంది, ఏం కాదు అన్నారు. బట్ సరిగ్గా చూడడం రాలేదు. ఇంకా వెంటనే మాకు ఇక్కడ 2-3 కిలోమీటర్స్ దూరంలో ఒక హాస్పిటల్ ఉంటే వెటనరీ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్తే ఇంజెక్షన్ అనేది వేశారు డాక్టర్ అనేది. రైట్ లెగ్కి 5 ml, లెఫ్ట్ లెగ్కి 5 ml ఇంజెక్షన్ అయితే వేశారు పప్పీకి. బట్ మా ఫ్రెండ్ అప్పటికి చెప్పింది ఇంజెక్షన్ ఏం వేయించక ఓన్లీ ఆ డ్రాప్, ఇంజెక్షన్ అనే డ్రాప్ ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ డ్రాప్ అనేది దాని నోట్లో వెయ్యి, పెయిన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పింది. ఇంజెక్షన్ అయిపోయిన వెంటనే ఇంటికైతే తీసుకొచ్చారు, మదర్ దగ్గర పెట్టాము, అయినా కూడా నో యూజ్. ఆ పెయిన్కి ఇంకా అరుస్తుంది ఏడుస్తుంది. ఇంకా మేమైతే చిన్నగా 1 డ్రాప్ మిల్క్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాం డ్రాపర్. మిల్క్ ఎక్కువైపోతే మళ్ళీ ఎక్కడ చనిపోతుందేమో అని చెప్పి నేను పట్టట్లేదు. సరే మా ఫ్రెండ్కి మళ్ళీ చెప్పాను, అరే ఇలా అరుస్తుందిరా, మిల్క్ ఏమైనా ఎక్కువ ఇచ్చేస్తున్నానేమో అని చెప్పి. బట్ మా ఫ్రెండ్ అంది సరే జారా దగ్గర నుంచి బేబీని కొంచెం దూరం చేసి పెట్టు అని. అలానే పెట్టాను. జారా ఏం చేసిందంటే దాని బేబీని గోకీయడం వల్ల మళ్ళీ ఆ పొట్ట మీద ఉన్న బ్లడ్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పొట్ట మీద నుండి బ్లడ్ అయితే వచ్చిందో ఇంకా అది
అప్పుడే అర్థమైపోయింది ఇంకా అది చనిపోతుంది అని చెప్పి. ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది. నేనైతే కాటన్తో తుడిచాను, చాలా వరకు నా రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. చిన్న పప్పీకి అంత ఎక్కువ బ్లడ్ కూడా ఉండదు, ఆ బ్లడ్ అంతా పప్పీ ఆ పొట్ట నుంచి వచ్చేసింది దానికి. అప్పటికి ప్రొవైడెడ్ ఆయింట్మెంట్ పెట్టాము, ఇంజెక్షన్స్ వేసాము, ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిన నో యూజ్ అనిపించింది మాకు. బట్ అప్పటికి చిన్న హోప్ బతుకుతుందేమో అని చెప్పి కాటన్ కి ప్రొవైడెడ్ ఆయింట్మెంట్ పెట్టి బ్యాండేజ్ అయితే కట్టేసి వేరే రూమ్ లో అయితే పెట్టాను. ఒక 4 hours వరకు పెట్టాను. 4 hours వరకు బాగానే ఉంది. ఇంకా అది యాక్టివ్ గా ఉందని చెప్పి నేను జారా దగ్గర తీసుకెళ్లి పెట్టాను బేబీని అనేది. ఒక 20 minutes తర్వాత వచ్చి చూస్తే ఇంకా బేబీ బాడీ మొత్తం కూల్ అయిపోయింది. 4th January ఏ టైంకి అయితే పుట్టిందో ఈవినింగ్, అదే 6th January ఈవినింగ్ అదే టైంకి చనిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత చేశాను, నిద్ర లేకుండా ఉన్నాను, బతికించుకుందాం అనుకున్నాను, బట్ హోప్లెస్ అయిపోయాను నేను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఏడ్చానో అది నాకే తెలుసు. జారా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎంత బాధపడలేదు. 5 babies చాలా యాక్టివ్గా పుట్టాయి. నేను ఈ ప్రెగ్నెన్సీ కూడా అంతే యాక్టివ్గా పెడుతుంది అని అనుకున్నాను. పెట్టింది. జారా చాలా సేఫ్గా ఉంది, చాలా హెల్దీగా ఉంది. మిగతా 5 babies చాలా హెల్దీగా ఉంది. బట్ ఇది లాస్ట్ బేబీ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అసలు జారా నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. చాలా లాస్ట్ వరకు ఫైట్ చేసింది జారా. అప్పటికి లాస్ట్కి కూడా దాన్ని ఏదో చెయ్యి దాచేసా అనే చెప్పే దాని ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంది. మూత్తో ఇలా తోసేస్తుంది బేబీని, దాచేసే వేడిగా ఎక్కడైనా పెట్టు అని అంటుంది. నేను వేరే రూమ్లో తీసుకెళ్ళి ఒక 2 times ఒక 3 times వచ్చి చూసుంటుంది. అంతకన్నా తర్వాత మరి ఇబ్బంది పెట్టలేదు. ఏమో బతుకుతుంది, బతికిస్తారు అనే మన హోప్తో ఉన్నట్టుంది మా మీద. బట్ హోప్లెస్ అయిపోయాను ఈరోజు నేను. నిజంగా జారాని చూడగానే చాలా బాధేసింది. సారీ చెప్పాను, బట్ సారీ చాలా చిన్నది జారాకి. అది చాలా దాని ప్రెగ్నెన్సీ చూస్తేనే నాకు చాలా బాధ అనిపించింది. మార్నింగ్ 3 నుంచి ఈవినింగ్ 4 వరకు చాలా ఆ పెయిన్స్తో కష్టపడింది. బట్ నేను బతికిద్దామని అనుకున్నాను, బట్ ఇలా అయ్యింది.